మన దేశంలోని చాలా మంది మల్టీ మిలీనియర్లు కటిక పేదరికం నుంచే వచ్చారని మీకు తెలుసా? అలాంటిదే ఈ కథ. 12 ఏళ్ల వయసులో మేనత్త దగ్గర నేర్చుకున్న చిన్న ఫార్ములా ఆ కుర్రాడిని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతం చేసింది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం సేట్ షేవియర్ ద్వారా ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలను, జాతి రత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. రాజస్థాన్ బికనేర్ నుంచి మొదలైన అతని ప్రయాణం ఇవాళ ప్రపంచంలో 80 దేశాలకు విస్తరించింది. కేవలం 2 పైసలతో మొదలైన వ్యాపారం 9,000 కోట్లకు టర్న్ ఓవర్ చేసింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా? హల్దీరామ్. అతనికదే ఈ కథ. 1908లో రాజస్థాన్ బికనేర్లోని నిరుపేద కుటుంబంలో పుట్టాడు హల్దీరామ్. మన దగ్గర బజ్జీలు అమ్మినట్టు బికనేర్లో హల్దీరామ్ తాత సన్న మురుకు, అదే భుజియాను అమ్మేవాడండి. ఆ భుజియానే ఇవాళ హల్దీరామ్ను వరల్డ్ స్నాక్స్ బిజినెస్లో బెస్ట్ ప్లేయర్గా నిలబెట్టింది. హల్దీరామ్ ఇంట్లో తన మేనత్త దగ్గర భుజియా తయారీని నేర్చుకున్నాడు. బికనేర్ గల్లీలో ఉన్న తాత దుకాణానికి వెళ్ళి భుజియా తయారు చేయటమే కాదు, అమ్మటంలో కూడా టెక్నిక్స్ను కనిపెట్టాడు. హల్దీరామ్కు MBA డిగ్రీ లేదు, IIT పట్టా లేదు, అన్నీ తాత దుకాణంలోనే చదివేశాడు. తాతలాగా 1 పైసా 2 పైసాలు సంపాదించాలి అని అనుకోలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నది మనోడి పట్టుదల. భుజియా టేస్ట్ మారిస్తే బిజినెస్ మారుతుందని ఆలోచించాడు. శనగపిండితో తయారు చేసే భుజియాలో రాజస్థాన్ ప్రజలు ఇష్టంగా తినే పెసరపప్పు పిండి కలిపాడు. ప్రయోగం ఫలించింది. పెసర మిక్స్ భుజియా బికనేర్ ప్రజల నోళ్లను ఊరించింది. హల్దీరామ్ సాధించిన ఫస్ట్ విజయం ఇదే. ఇక్కడే మరో ట్రిక్ ప్లే చేశాడు. భుజియా మురుకు సైజ్ తగ్గించాలనుకున్నాడు. భుజియా మెష్ రంధ్రాలు సన్నగా మార్చి పిండిని లూజ్ చేసి కొన్ని నెలల పాటు కష్టపడ్డాడు. చివరికి ఇప్పుడు మనం తినే సన్నని కరకరలాడే భుజియాను కనిపెట్టాడు. అది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. దెబ్బకి బిజినెస్ కూడా మారిపోయింది. సన్న భుజియా బికనేర్ ప్రజలకు ఫేవరెట్ డిష్ అయింది. హల్దీరామ్ మామూలు తెలివైనడు కాదు. భుజియా టేస్ట్ మార్చితే సరిపోదు, దానికో పేరు కూడా పెట్టాలి అని అనుకున్నాడు. మార్కెట్లో తన భుజియాకు ఓ స్పెషల్ గుర్తింపును తీసుకురావాలని కోరుకున్నాడు. బికనేర్ ప్రజల గుండెల్లో ఉన్న మహారాజు దంగర్ సింగ్ పేరును వాడుకున్నాడు. ఈ ఐడియా సూపర్. భుజియాకు దంగర్ సేవ్ అని పేరు పెట్టాడు. మహారాజు మీద భక్తి, సన్నమురుకు టేస్ట్ 2 పాపులర్ అయ్యాయి. బ్రాండింగ్ కూడా వచ్చేసింది కదా మరి. ఇక ధర పెంచేశాడు. జనం కూడా ఎక్కువ ధర పెట్టి దంగర్ సేవ్ను ఎక్కువ ఇష్టంతో తిన్నారు. డిమాండ్కు తగ్గ సప్లైకి తన 2 చేతులు సరిపోలేదు. సో ఇద్దరు సోదరులను కలుపుకున్నాడు హల్దీరామ్. చూస్తుండగానే బికనేర్లోని బిజినెస్ కూడా పెరిగిపోయింది. భుజియా బిజినెస్ ఊపందుకున్న ఇదే టైంలో, సరిగ్గా ఇదే సమయంలో ఇంట్లో ఓ బాంబు పేలింది. 1944లో ఆడాళ్ల మధ్య ఘర్షణ కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఫ్యామిలీని, బిజినెస్ను వదిలి రోడ్డు మీద పడ్డాడు హల్దీరామ్. సర్వం దారిపోసిన భుజియా దందాలో హల్దీరామ్కు చిల్లి గవ్వ కూడా దొరకలేదు. మళ్ళీ బికారిగా మారిపోయాడు. ఒకసారి వ్యాపారం గనక దెబ్బతింటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా ఉద్యోగం వెతుక్కుంటాం. కానీ హల్దీరామ్ అలా ఆలోచించలేదు. మన కలల్ని మనమే నెరవేర్చుకోలేకపోతే మనం ఇంకెవరో కన్న కలల్ని నెరవేర్చాలి అని అతనికి తెలుసు. ఓ రోజు రోడ్డు మీద వెళ్తున్న హల్దీరామ్ను ఎవరో పేరు పెట్టి పిలిచారు. ఆ పిలుపు అతనికి ఓ మలుపైంది. కొన్నేళ్ల క్రితం హల్దీరామ్ అతనికి ఓ 200 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. చేసిన మేలును మర్చిపోని ఆ ఫ్రెండ్ హల్దీరామ్ కథ విని ఓ 100 రూపాయలు సాయం చేశాడు. ఆ 100 హల్దీరామ్కు లైఫ్ లైన్ అయింది. హల్దీరామ్కు ఈసారి బిజినెస్ ఐడియా తన భార్య వంటగదిలో దొరికింది. ఆమె ఇంట్లో తినడానికి చేసిన మూంగ్ దాల్ను అమ్మటానికి తయారు చేశాడు హల్దీరామ్. ఇప్పుడు మనం తినే మూంగ్ దాల్ అదే. హల్దీరామ్కు పెసరపప్పు 2సారి కలిసి వచ్చింది. బికనేర్ జనం ఎగబడ్డారు. కొద్ది రోజుల్లోనే హల్దీరామ్ కోలుకున్నాడు. మూంగ్ దాల్తో పాటు తన భుజియా దంగర్ సేవ్ను కూడా అమ్మాడు. మార్కెట్లో మళ్ళీ భుజియా కింగ్గా మారిపోయాడు. అయితే అతని లైఫ్ టర్న్ అయింది మాత్రం 1950లో కోల్కతాకు వెళ్ళిన తన స్నేహితుడి పెళ్లి వల్లనే. ఆ పెళ్లిలో హల్దీరామ్ చేసిన భుజియా అందరికీ నచ్చింది. ఫేవరెట్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు కూడా. దీంతో కోల్కతాలో మార్కెట్ ఉందని పసిగట్టాడు. 1955లో చిన్న కొడుకు రామేశ్వర్ లాల్ పెద్ద మనవడు శివకేశవను పంపి షాప్ తెరిపించాడు. 8 ఫీట్ల దుకాణంలో కొద్ది రోజుల్లోనే 25 ఫీట్లకు పెరిగింది. అయితే బెంగాలీ ప్రజల్ని ఆకట్టుకోవాలి అంటే భుజియా, మూంగ్ దాల్ సరిపోదు అని అక్కడి ఫేమస్ ప్రోడక్ట్ బెంగాల్ మిక్చర్ను తయారు చేశాడు. తిరిగి చూసుకోలేదు. బికనేర్ కంటే కోల్కతాలోనే ఎక్కువ బ్రాంచ్లు పెట్టాల్సి వచ్చింది.
1968 నాటికి హల్దీరామ్ ముగ్గురు కొడుకులు సెటిల్ అయిపోయారు. పెద్ద కొడుకు మూల్చంద్ బికనేర్ వ్యాపారం చూసేవాడు. రెండో వాడు సతీదాస్ ఫ్యామిలీ నుంచి విడిపోయాడు. చిన్నోడు రామేశ్వర్ లాల్ కోల్కతాలోని వ్యాపారం చూసేవాడు. కొడుకులు ఎదగడంతో హల్దీరామ్ బాధ్యతలు తగ్గించుకోవటం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదే టైంలో హల్దీరామ్ స్నాక్స్ బిజినెస్ జర్నీలో మరో సువర్ణ అవకాశం ఎదురైంది. అదే శివకేశ్ నాగ్పూర్ ప్రయాణం. శివకేశవ్ హల్దీరామ్ పెద్ద మనవడు. నాగపూర్లో భుజియా వ్యాపారం చేయటానికి వచ్చిన శివకేశవ్ ఇక్కడి ప్రజలు స్వీట్లను ఎక్కువగా తినటాన్ని గమనించాడు. అచ్చం తాతలా ఆలోచించే శివకేశవ్ కోల్కతాలో బెంగాలీ మిక్చర్ను తెచ్చినట్టు నాగపూర్ కాజు కత్లీని తీసుకొచ్చాడు. మొదట ఎవ్వరూ కొనేవాళ్ళు కాదు. భుజియా కొన్నవాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాడు. కొద్ది రోజుల్లోనే కాజు కత్లీకి భలే గిరాకీ వచ్చింది. బిజినెస్ రాకెట్లా లేచింది. అంతే, కాజు కత్లీకి మలాయ్ లడ్డు, రసగుల్లా, రస్ మలాయ్ లాంటివన్నీ కూడా తోడు చేశాడు. నాగపూర్ నుంచే హల్దీరామ్స్ ఇండియన్ స్వీట్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మనవడు కూడా హల్దీరామ్ లాంటోడే కదా, తాతలాగా చిన్న చిన్న లాభాలు కాదు, పెద్ద పెద్ద లాభాలు కావాలని అనుకున్నాడు. ఓసారి మనోడు ఇడ్లీ దోశ అమ్మే ఓ రెస్టారెంట్కి వెళ్ళాడు. మహారాష్ట్ర ప్రజలు సౌత్ ఇండియా ఫుడ్ బాగా ఆదరించారనే విషయాన్ని కూడా కనిపెట్టాడు. ఇడ్లీ దోశకు బికనేర్ సమోసా, కచోడీని యాడ్ చేసి రెస్టారెంట్ తెరిచాడు. మహారాష్ట్ర ప్రజలు సమోసా, కచోడీకి బానిసలయ్యారు. బిజినెస్ తో పాటు రెస్టారెంట్ల సంఖ్య కూడా పెరిగింది. కట్ చేస్తే ఫ్యామిలీలో 1975లో మూడోసారి చీలిక వచ్చింది. కోల్కతాలో ఉన్న రామేశ్వర్ లాల్ ఫ్యామిలీ నుంచి విడిపోయాడు. పశ్చిమ బెంగాల్ నాకు ఇచ్చేస్తే నేను వేరే ప్లేస్లో దందా చేయనని మాటిచ్చాడు. ఈ ఒప్పందాన్ని శివకేశవ్ ఓకే చేశాడు. ఫ్యామిలీ విడిపోయినప్పుడల్లా ఒక సవాలు ఎదురైంది. బిజినెస్ ను రెట్టింపు చేయాలనే కసిని రగిల్చింది. శివకేశవ్ ఈసారి మరో ఛాలెంజ్ తీసుకున్నాడు. భుజియాను దేశం మొత్తానికి తినిపించాలని. ఈసారి ఢిల్లీని టార్గెట్ చేశాడు. తమ్ముడు మనోహర్ లాల్ ను దించాడు. ఢిల్లీలో స్నాక్స్ బిజినెస్ నాగపూర్, కోల్కతాలో చేసినంత ఈజీగా కనిపించలేదు. 1982లో చాందినీ చౌక్ వెళ్లిన మనోహర్ లాల్, అతని తమ్ముడు మధుసూదన్ మొదట భయపడ్డారు. కానీ 1983లో ఓ షాపుని మాత్రం ఓపెన్ చేశారు. ఏడాదిలోనే బ్రేక్ ఈవెన్ కు వచ్చారు. కానీ మళ్ళీ 1984లో సిక్కు ఉద్యమం వారిని చావు దెబ్బ కొట్టింది. ఈ ఘర్షణల్లో మనోహర్ లాల్ వర్క్ షాప్ తో పాటు ఇల్లు కూడా కాల్లి బూడిదయ్యింది. ఏడాదిలోనే బ్రేక్ ఈవెన్ కు వెళ్లి బిజినెస్ 2 నెలల్లోనే సున్నాకి పడిపోయింది. మనోహర్ లాల్ నారాజ్ కాలేదు. నాగపూర్, బికనేర్ నుంచి ఆర్థిక సాయం తీసుకొని ఢిల్లీలోని మళ్ళీ షాప్ ఓపెన్ చేశాడు. అయితే అంతకు ముందు కస్టమర్స్ దగ్గర సంపాదించిన రెప్యుటేషన్ ఈసారి మనోహర్ లాల్కు బాగా కలిసొచ్చింది. చూస్తుండగానే వ్యాపారం ఊహించని విధంగా పెరిగింది. 300 ఫీట్లలో మొదలైన కిచెన్ 2000 ఫీట్ల ఫ్యాక్టరీగా మారింది. ఇంత పెరిగిన హల్దీరామ్స్ కేవలం లోకల్ బ్రాండ్. సరళీకృత ఆర్థిక విధానాలతో విదేశాల నుంచి వచ్చి లేస్ లాంటి స్నాక్స్ ఇండియాలోని కోట్లు సంపాదిస్తున్నాయని ఆలోచించారు. ఇండియన్ స్నాక్స్లోని ప్యాకేజింగ్ ఫుడ్ లేదని కనిపెట్టారు. ఈ అవకాశాన్ని గట్టిగా వాడుకున్నారు. హల్దీరామ్స్ స్నాక్స్ని నైట్రోజన్ ప్యాకెట్లలోకి మార్చేశారు. ప్యాకేజింగ్తో 2 రోజుల్లోనే పాడయ్యే ఫుడ్ 2-3 నెలలు నిల్వ ఉండేలా తయారైంది. ఇంకేముంది, రెడీమేడ్ హల్దీరామ్ స్నాక్స్ దేశంలోని ప్రతి గల్లీలోని దొరకడం మొదలైంది. ప్యాకేజింగ్ ఫుడ్కు మంచి రెస్పాన్స్ కనిపించింది. మళ్ళీ బిజినెస్ను మలుపు తిప్పారు. తమ దగ్గరున్న రసగుల్లా, సోన్ పాపిడి, పచ్చళ్ళు, కచోరీ, భేల్పూరి లాంటి ఉత్పత్తులన్నిటినీ ప్యాకేజ్డ్ ఫుడ్గా మార్చేశారు. చూస్తుండగానే హల్దీరామ్స్ నుంచి 400కు పైగా ఫుడ్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ₹5 నుంచి ₹200 దాకా అన్ని సైజుల్లోని ప్యాకెట్స్ తయారు చేసి అమ్మారు. ఇప్పుడు 1000 కంటే ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్స్, అలాగే 1,00,000 కొద్ది రిటైలర్స్ ఏర్పడ్డారు. ఇవాళ దేశంలో హల్దీరామ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కొనని ఫ్యామిలీ లేదు. ఇండియాలోనే కాదు, అమెరికా, బ్రిటన్, సింగపూర్ ఇలా 80 దేశాల్లో హల్దీరామ్స్ అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న ఇండియన్ స్నాక్స్ బ్రాండ్గా మారింది. 100 ఏళ్ల క్రితం 2 పైసలతో మొదలైన హల్దీరామ్ వ్యాపారం ఇవాళ 9,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది. హల్దీరామ్స్ బిజినెస్ మోడల్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అంటే, మంచి క్వాలిటీతో కస్టమర్ల నమ్మకాన్ని పొందితే, కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూ వెళ్తే, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి వ్యాపారాన్నైనా ఊహించినంత అభివృద్ధి చేయవచ్చు అని. ఆ వ్యాపారం ఎంత చిన్నదైనా సరే ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకువెళ్ళొచ్చు అని.